హాయ్ ఫ్రెండ్స్, ఎల్ఐసి జీవన్ ఉత్సవ్ సింగిల్ ప్రీమియం ప్లాన్ దీని టేబుల్ నెంబర్ వచ్చి 883. ఎవరైతే సింగిల్ ప్రీమియం కట్టడం ద్వారా రెగ్యులర్గా మనీని రిటర్న్గా పొందుతూ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ని పొందాలి అనుకుంటున్నారో వారి కోసం రూపొందించబడిందే ఈ సింగిల్ ప్రీమియం ప్లాన్. నెక్స్ట్, ఈ పాలసీ తీసుకోవాలి అనుకుంటే మినిమం ఏజ్ లిమిట్ వచ్చి 30 రోజులు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి 60 సంవత్సరాలు ఉండాలి. దీన్ని మనం చిన్నపిల్లల పేరు మీద తీసుకున్నట్లయితే పాలసీ తీసుకున్న 2 సంవత్సరాల తర్వాత నుంచి కానీ, లేదంటే ఆ పిల్లవాడి వయసు 8 సంవత్సరాలు దాటిన తర్వాత నుండి కానీ ఈ పాలసీ అనేది యాక్టివ్లోకి వస్తుంది. నెక్స్ట్, ప్రీమియం పేమెంట్ టర్మ్స్. దీంట్లో మనం అమౌంట్ని సింగిల్ ప్రీమియం రూపంలో ఒకేసారి పే చేస్తాం, తర్వాత ఇంకేం పే చేయవలసిన అవసరం లేదు. నెక్స్ట్, పాలసీ టర్మ్. దీంట్లో మనం 100 ఇయర్స్ వరకు పాలసీ టర్మ్ని పెట్టుకోవచ్చు. ఈ మధ్య మనకి ఏం జరిగినా డెత్ బెనిఫిట్ అనేది లభిస్తుంది, లేదంటే 100 సంవత్సరాలకి మనకి మెచ్యూరిటీ అమౌంట్ అనేది లభిస్తుంది. నెక్స్ట్, మినిమం సమ్ అష్యూర్డ్ అంటే బీమా వచ్చి మినిమం 5 లక్షలు, మ్యాక్సిమం అనేది నో లిమిట్, మనం ఎంతన్నా పే చేయవచ్చు. నెక్స్ట్, డెత్ బెనిఫిట్. దీంట్లో మనం సింగిల్ ప్రీమియం రూపంలో పే చేస్తాం కనుక బీమా ఎంతైతే తీసుకున్నామో అది కానీ, లేదా మనం పే చేసిన సింగిల్ ప్రీమియంకి 1.25 టైమ్స్ కానీ, ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే ఆ అమౌంట్ని నామినీకి అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్, సర్వైవల్ బెనిఫిట్. మనకు పాలసీ ఉన్నంతకాలము మనకు ఏ విధమైన రిస్క్ జరగనట్లయితే మనకు వచ్చే బెనిఫిట్స్ 2 రకాలుగా ఉంటాయి. అది 1 రెగ్యులర్ ఇన్కమ్ బెనిఫిట్, 2 ఫ్లెక్సీ ఇన్కమ్ బెనిఫిట్. నెక్స్ట్, రెగ్యులర్ ఇన్కమ్ బెనిఫిట్లోని మనం బీమా ఎంతైతే తీసుకున్నామో దానిలో 10%ని ప్రతి సంవత్సరం మనకి అందివ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు తీసుకున్న బీమా అమౌంట్లోని ప్రతి 1000 రూపాయలకి 40 రూపాయలని గ్యారంటీడ్ ఎడిషన్ కింద ప్రతి సంవత్సరం అందివ్వడం జరుగుతుంది. అది ఎలా అంటే, సపోజ్ మనం గ్యారంటీడ్ ఎడిషన్ అనేది 7 నుంచి 15 సంవత్సరాలు మధ్యలో పెట్టుకోవాల్సి ఉంటుంది. సపోజ్ 7 సంవత్సరాలు పెట్టుకున్నట్లయితే మీకు ఫస్ట్ ఇయర్ నుంచి 7వ సంవత్సరం వరకు గ్యారంటీ ఎడిషన్ ప్రతి 1000 రూపాయలకి 40 రూపాయలు, అంటే మీరు 5 లక్షల రూపాయలు బీమా తీసుకున్నట్లయితే మీకు ప్రతి సంవత్సరం 20,000 యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 8వ సంవత్సరం నుంచి గ్యారంటీడ్ ఎడిషన్ అనేది ఆగిపోయి మీరు తీసుకున్న బీమా అమౌంట్లోని 10% అంటే 5 లక్షలకి 50,000ని అప్ టు మీకు 100వ సంవత్సరం వచ్చేంత వరకు ప్రతి సంవత్సరం యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మీరు గ్యారంటీడ్ ఎడిషన్ ఎన్ని సంవత్సరాలు తీసుకుంటే అన్ని సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు రెగ్యులర్ ఇన్కమ్ అనేది ప్రతి సంవత్సరం యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, సెకండ్ది ఫ్లెక్సీ ఇన్కమ్ బెనిఫిట్. ఇందులో పైన చెప్పిన విధంగా మీరు తీసుకున్న బీమాకి 10% అమౌంట్ని ఎవ్రీ ఇయర్ అందివ్వడం జరుగుతుంది. ఆ అమౌంట్ మీరు తీసుకోకపోయినట్లయితే ఆ అమౌంట్కి 5.5% పర్ యానం కాంపౌండింగ్ ఇంట్రెస్ట్తో మీకు లాస్ట్లో అందివ్వడం జరుగుతుంది. అది మెచ్యూరిటీ టైంలో కానీ, ఇన్ కేస్ మీకు మధ్యలో రిస్క్ జరిగినట్లయితే ఆ టైంలో మీకు డెత్ బెనిఫిట్ అమౌంట్తో కలిపి ఈ టోటల్ అమౌంట్లన్నీ కూడా కలిపి అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్, రైడర్స్. దీంట్లో 2 రకాల రైడర్స్ అయితే ఉన్నాయి. అవి యాక్సిడెంషియల్ డెత్ అండ్ డిజేబిలిటీ రైడరు, 2 న్యూ టర్మ్ ఇన్సూరెన్స్ రైడరు. మనం పే చేసే ప్రీమియంకి కొంచెం ఎక్కువ అమౌంట్ పే చేయడం ద్వారా ఈ రైడర్ యొక్క బెనిఫిట్స్ని కూడా మనం పొందవచ్చు. నెక్స్ట్, సెటిల్మెంట్ ఆప్షన్. మనకి 100 సంవత్సరాల తర్వాత వచ్చే మెచ్యూరిటీ అమౌంట్ కానీ, డెత్ బెనిఫిట్ అమౌంట్ కానీ ఎట్ ఏ టైం లంసంగా పొందవచ్చు, లేదంటే 5, 10, 15 సంవత్సరాలు ఇన్స్టాల్మెంట్ రూపంలో కూడా తీసుకోవచ్చు, లేదా 50% లంసంగా తీసుకుని రిమైనింగ్ 50%ని ఇన్స్టాల్మెంట్ రూపంలో తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకోవడానికి మినిమం ఇన్స్టాల్మెంట్ అమౌంట్ వచ్చి మంత్లీ 5,000, క్వార్టర్లీ 15,000, హాఫ్ ఇయర్లీ 25,000, ఇయర్లీ 50,000 పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, రిబేట్. మనం కట్టే ప్రీమియంలో తగ్గింపు అనమాట. అది ఎలా అంటే, మీరు తీసుకున్న బీమాలోని ప్రతి 1000 రూపాయలకి మీ ఏజు, మీరు తీసుకున్న బీమా అమౌంట్ ఆధారంగా తగ్గించబడుతుంది. ఎగ్జాంపుల్కి 0 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉన్నవారు 5 లక్షల నుంచి 9,75,000 బీమా తీసుకున్నట్లయితే వాళ్ళకి ఏ విధమైన రిబేట్ ఉండదు. అదే 10 లక్షల నుంచి 24,50,000 మధ్య బీమా తీసుకుంటే ప్రతి 1000 రూపాయలకి 11 రూపాయలు తగ్గింపు అనేది వస్తుంది. అదే 25 లక్షల నుంచి 49,50,000కి 19 రూపాయలు, 50 లక్షల నుంచి ఆ పైన ఎంత తీసుకున్నా వాళ్ళకి 21 రూపాయి వాళ్ళు కట్టే ప్రీమియంలో తగ్గింపు అనేది వస్తుంది. సపోజ్ 30 సంవత్సరాల ఉన్న వ్యక్తి 25 లక్షల రూపాయలు బీమా తీసుకున్నట్లయితే అతనికి 15 రూపాయలు రిబేట్ అనేది లభిస్తుంది. 25 లక్షలకు బై 1000 2,500, 2,500 ఇంటూ రిబేట్ 15 రూపాయలు, మొత్తం కలిపి 37,500 రూపాయలు అతను కట్టే ప్రీమియంలో తగ్గింపు అనేది లభిస్తుంది. ఈ విధంగా 21వ సంవత్సరం నుంచి 40వ సంవత్సరం, 41 నుంచి 55వ సంవత్సరం, 56వ సంవత్సరం నుంచి 65వ సంవత్సరం వరకు వాళ్ళ ఏజ్ని బట్టి ఇక్కడ ఇచ్చిన రిబేట్ ప్రకారం వాళ్ళ కట్టే ప్రీమియంలో తగ్గింపు అనేది లభిస్తుంది. నెక్స్ట్, క్యాలిక్యులేషన్. ఎగ్జాంపుల్కి 35 సంవత్సరాల ఉన్న వ్యక్తి 10 లక్షల రూపాయలు బీమా తీసుకున్నట్లయితే అతను గ్యారంటీడ్ ఎడిషన్ 10 సంవత్సరాలు పెట్టాడు అనుకుందాం. ఇతను సింగిల్ ప్రీమియం రూపంలో 8,08,650 రూపాయలు పే చేయవలసి ఉంటుంది. ఆ విధంగా చెక్ చేసినట్లయితే
ఫస్ట్ ఇయర్ గ్యారంటీడ్ ఎడిషన్ 40,000, సెకండ్ ఇయర్ 40,000, అలా 10 సంవత్సరాలు అతనికి 40,000 చొప్పున రావడం జరుగుతుంది. నెక్స్ట్ 11వ సంవత్సరం నుంచి రెగ్యులర్ ఇన్కము అతని అకౌంట్కి ₹1,00,000, అంటే మనం తీసుకున్న బీమా 10 లక్షల్లో 10% ₹1,00,000 ఎవ్రీ ఇయర్ అతని అకౌంట్కి పడుతుంది. అలాగా ఇతనికి 30 సంవత్సరాలు కాబట్టి రిమైనింగ్ 65 సంవత్సరాలు 65 లక్షలు రావడం జరుగుతుంది. నెక్స్ట్ మెచ్యూరిటీ చెక్ చేసినట్లయితే ఇతనికి 65వ సంవత్సరం ₹14,22,063 వస్తుంది. నెక్స్ట్ డెత్ బెనిఫిట్ చెక్ చేసినట్లయితే ఫస్ట్ ఇయర్ ₹10,62,063, సెకండ్ ఇయర్ ₹11,02,063. ఇది గ్యారంటీడ్ ఎడిషన్ కలిపి అందివ్వడం జరుగుతుంది. ఈ విధంగా 10వ సంవత్సరం వరకు డెత్ బెనిఫిట్ అమౌంట్ అనేది పెరుగుతుంది. 11వ సంవత్సరం నుంచి అదే అమౌంట్ కాన్స్టెంట్గా 65వ సంవత్సరం వరకు అదే లభిస్తుంది. నెక్స్ట్ సరెండర్ వాల్యూ చెక్ చేసినట్లయితే ఫస్ట్ ఇయర్ ₹7,09,197, సెకండ్ ఇయర్ ₹7,63,139. ఇలా ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది. ఇన్ కేస్ ఇతను పాలసీ తీసుకున్న 20 సంవత్సరాలకి ఎక్స్పైర్ అయినట్లయితే ఆ 20వ సంవత్సరానికి ఇతనికి అప్పటి వరకు ఇతను లాస్ట్ 10 సంవత్సరాలు ₹10 లక్షలు రెగ్యులర్ ఇన్కమ్ రూపంలో 10 లక్షలు తీసుకోవడం జరుగుతుంది. అది కాకుండా గ్యారంటీడ్ ఎడిషను ₹4 లక్షలు గ్యారంటీడ్ ఎడిషను ఇతని డెత్ బెనిఫిట్ అమౌంట్కి యాడ్ అవుతుంది. ఆ విధంగా చూసినట్లయితే డెత్ బెనిఫిట్ అమౌంట్ ₹14,22,063 రావడం జరుగుతుంది. మొత్తం కలిపి అప్పటి వరకు అతను తీసుకున్న 10 లక్షలు ప్లస్ డెత్ బెనిఫిట్ అమౌంట్ ₹14,22,063, మొత్తం కలిపి ₹24,22,063 అనమాట. నెక్స్ట్ లోన్. దీంట్లో మనం సింగిల్ ప్రీమియం పే చేస్తాం కాబట్టి 3 మంత్స్ తర్వాత నుంచి మనం లోన్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రీ లుక్ పీరియడ్. దీంట్లో 30 డేస్ ఫ్రీ లుక్ పీరియడ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సరెండర్ వాల్యూ. దీంట్లో ఫస్ట్ 3 ఇయర్స్ మనం పాలసీ అనేది సరెండర్ చేయలేము. 3 ఇయర్స్ దాటిన తర్వాత మనం పాలసీని సరెండర్ చేసి అమౌంట్ని రిటర్న్గా పొందవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఎల్ఐసి జీవన్ ఉత్సవ్ సింగిల్ ప్రీమియం ప్లాన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.